హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో రుచికరమైనటువంటి మునక్కాయ సాంబారు నేను చేశానండి. నాకు తెలిసి ఈ మునక్కాయ సాంబార్ ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు. ఫ్రెండ్స్, ఈ రుచికరమైనటువంటి మునక్కాయ సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ మునక్కాయలు మా పెరట్లోటివేనండి, నాటు మునక్కాయలు అన్నమాట. చాలా రుచిగా ఉంటాయి ఇవి. వీటితో నేను సాంబార్ చేయాలనుకుంటున్నాను. మన తోటలో పండినటువంటి కూరగాయలతో వంట చేసుకుంటే అదొక తృప్తి ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈరోజు నేను ఈ మునక్కాయలతో సాంబార్ చేయబోతున్నాను. ఇక ఈ సాంబార్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 కప్పు కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కడిగి ఈ కందిపప్పును బాగా ఉడకబెట్టుకోవాలి. ఒకవేళ మీకు టైం ఉంటే ఈ సాంబార్ చేయాలనుకున్నప్పుడు ఒక 10 నిమిషాలు ముందుగా ఈ కందిపప్పు నానబెట్టి పెట్టుకుంటే మనకు కందిపప్పు త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు 1/2 కప్పు కందిపప్పుకి 1 గ్లాసు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ కందిపప్పు ఉడికేసరికి మనం సాంబార్కి కావలసిన పదార్థాలు తీసుకుందాం. కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, 7-8 వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చ దంచి తీసుకున్నానండి. మీడియం సైజు ఆనియన్, మీడియం సైజు 1 టమాటా, తర్వాత 1 నిమ్మకాయ సైజు అంత చింతపండు కడిగి శుభ్రంగా దీన్ని నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన సాంబార్ చేసుకోవడానికి ఒక పాత్రను పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం ఇందులోకి తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు నూనెలో మగ్గితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, 2 నిమిషాల తర్వాత ఇప్పుడు నేను కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఈ పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకుంటున్నానండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. మనకు ఇందులో వెల్లుల్లిపాయలు ఒక్కటే వేస్తే సరిపోతుంది. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, అది వేరే టేస్ట్ ఉంటుందండి. మీరు ఈ వెల్లుల్లిపాయలు ఒక్కటే వేసి చూడండి, ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కరివేపాకు వేసుకోవాలి. ఫ్రెండ్స్, కరివేపాకు ఏ కూరల్లో వేసుకునేటప్పుడైనా సరే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా తుంచి వేసుకుంటే ఆ కూరకు కరివేపాకు ఫ్లేవర్ అన్నది ఇంకా మరింతగా రెట్టింపు అవుతుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే కట్ చేసి పెట్టుకున్నటువంటి మునక్కాడలను తీసి ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలిపి ఒక 3 నిమిషాల పాటు దీన్ని సిమ్లో పెట్టి బాగా మగ్గనిచ్చాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను కారం వేయట్లేదు, కేవలం ఉప్పు పసుపుతోనే కొద్దిసేపు దీన్ని బాగా నేను సిమ్లో పెట్టి మగ్గించుకుంటున్నాను. ఇలా సిమ్లో పెట్టి మగ్గించుకోవడం వల్ల మునక్కాయలకు బాగా ఉప్పు పట్టి మనం సాంబార్లో ఆ మునక్కాడలు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకవేళ ఎంతవరకు ఇలా ట్రై చేయకపోతే మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మూత తీసి చూస్తున్నాను. మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా కూడా వేసుకొని బాగా కలిపి మరలా ఒక 2 నిమిషాల పాటు దీన్ని మూత పెట్టి పెట్టుకుందాం. 2 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను ఫ్రెండ్స్. దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలపాలి. ఆ తర్వాత మనము చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని తొక్క తీసేసి మనము ఈ చింతపండు రసపు నీళ్లను ఇందులో వేసేసుకోవాలి. చింతపండు వేసుకున్న తర్వాత మనకు సాంబార్కి కావలసినటువంటి క్వాంటిటీ ప్రకారంగా వాటర్ పోసుకోవాలి.
నీళ్లు పోసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకొని మనం మూత పెట్టి ఈ యొక్క మిశ్రమాన్ని బాగా మరగనిచ్చుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మూత తీసి చూస్తున్నారు కదా, మనకి ఈ మిశ్రమం బాగా మరుగుతుంది. ఈ టైంలో ఒకసారి బాగా కలుపుకొని మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా కందిపప్పు, ఆ కందిపప్పును ఇందులో వేసుకోవాలి. కందిపప్పు వేసిన తర్వాత మనం దీన్ని బాగా కలుపుకొని కొద్దిసేపు మునక్కాయలు ఉడికేంత వరకు కూడా మనము దీన్ని బాగా మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉండాలి. సాంబార్కి కావలసినటువంటి నీళ్లు ఇలా పోసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా గిన్నెలో పప్పు మిగిలితే ఆ గిన్నెలో నీళ్లు వేసుకొని దాన్ని కూడా కలిపి నేను ఇందులోనే పోసేసుకుంటున్నాను. ఈ మాత్రం మనకు నీళ్లు ఉంటే మునక్కాయలు బాగా ఉడికేసరికి సాంబార్ అన్నది మనకు కరెక్ట్ టెక్స్చర్లోకి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మూత ఒక సైడ్కి పెట్టి ఈ యొక్క సాంబార్ని బాగా మరిగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనకు సాంబార్ చూసారా ఎంత చక్కగా ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు తక్కువ అనిపించినా, మీకు పులుపు తక్కువ అనిపించినా, కారం తక్కువ అనిపించినా వేసుకోవచ్చు అండి, ఏం కాదు. చివరిగా మనం ఇందులో వేయాల్సినటువంటి పదార్థం ఏంటంటే సాంబార్ పొడి. 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకున్నాను. ఇక్కడ నాకు ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయాయండి, కాబట్టి నేను ఏమీ వేసుకోలేదు. సాంబార్ పొడి వేసుకొని దీన్ని బాగా కలుపుకొని మరీ ఒక 3 నిమిషాల వరకు దీన్ని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మనం మునక్కాయ ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మునక్కాయ బాగా ఉడికిపోయింది, మనకు సాంబారు అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఫ్రెండ్స్, వేడి వేడి మునక్కాయ సాంబార్, ఎంతో రుచికరమైనటువంటి మునక్కాయ సాంబార్ మనకు రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మీకు మునక్కాయలు దొరికితే తప్పకుండా ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరొక రెసిపీతో నేను మీ ముందు ఉంటాను. నేను మీ ప్రసన్న.